శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం, మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులు ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఓం నమ శివాయ నమ. వృషభ రాశి, మే నెల 2026. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట ప్రాప్తి, యోగ ప్రాప్తి, లక్ష్మీ ప్రాప్తి జీవితంలో అనేది వీళ్ళు చిన్న వయసు నుంచి చాలా కష్టపడుతుంటారు. ఈ రోజు ఉన్నది ఈ రోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. ఈ రోజు ఉన్నది అని గౌరవంగా నిలబడి ప్రజలందరికీ సేవలు చేసుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే వీళ్ళ మీద ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళు కుటుంబ బాధ్యతలన్నీ వీళ్ళు ఈపి మీద వేసుకుంటారు. కుటుంబ బాధ్యతలు అంటే నాన్నగారు వాళ్ళు సంపాదించిన ఆస్తుల గురించి కాదు, వాళ్ళ కష్టాల గురించి పైన వేసుకుంటారు. వాళ్ళ కష్టాల గురించి వీళ్ళు ఎన్నో కష్టాలు పడి ఒక స్థాయికి తీసుకొని వస్తారు. ఒక స్థాయికి తీసుకొని రాగానే ఎంత చేసినా కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి గౌరవం అనేది ఎక్కువగా కనబడదు. ఎందువల్ల అంటే వీళ్ళు ఎంతో కష్టపడుతుంటారు కానీ ఆ కష్టాన్ని తగ్గ ప్రతిఫలాన్ని ఎదురు చూడరు. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే వీళ్ళు ఈశ్వరుడు అంటే ఆ భగవంతుడు కటాక్షణమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. వీళ్ళు ఆ ఈశ్వరుడు మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి మనస్తత్వం అంతా ఎప్పుడు చూసినా వాళ్ళకి ఓంకార రూపం మాదిరిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎదుటి వాడిని కూడా బాగుండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళే. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యా రంగంలో చూస్తే మంచి విద్య, విదేశాల ప్రయాణము చాలా వరకు కనబడుతుంది. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఇప్పుడు వీళ్ళకి విదేశాల ప్రయాణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే వీళ్ళు ఒక ఉద్యోగ విశేషాలలో ఎన్నో రోజుల నుంచి రావలసిన ఉద్యోగాల్లో కొన్ని మార్పులు, కొన్ని బదిలీలు, కొన్ని ప్రమోషన్లు రావలసిన ఇప్పుడు వాళ్ళకి ఎదురొచ్చే మార్గం దగ్గరికి వచ్చింది. మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కొన్ని మార్పులు, చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. మరి ఈ గవర్నమెంట్లో చేసే వాళ్ళందరికీ ఒక సొంతంగా చేయాలనే ఒక కోరిక, అభిమానంగా చాలా వరకు ఉంటుంది. కానీ వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు మధ్యలో ఆటోమేటిక్గా ఆగిపోతుంటారు. కాబట్టి వాళ్ళకి ఒక అవకాశం రాబోతుంది. ఇప్పుడు అదృష్ట లక్ అంటారు. అదే ఆ లక్ అనేది స్త్రీ రూపం కానీ, ఫ్రెండ్ రూపంలో కానీ, ఏ రూపంలో కానీ ఒక రూపంలో తప్పకుండా ఒక స్థాయిలో ఎదగాల్సిన యోగం అనేది వాళ్ళ జాతకంలో ఉంది. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా చేతి కాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. వ్యవసాయ రంగంలో కూడా ఎన్నో విధానాలుగా పోరాడుతూనే ఉంటారు కానీ ఎంతో కష్టపడుతుంటారు. ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకి చెడము తీరుకుండదు, దమ్మెడ ఆదాయం ఉండదు. కష్టపడి సంపాదించిందంత భోజనం ఖర్చు దానికి సరిపోతుంటుంది. మరి ప్రజల సేవ చేస్తుంటారు. మరి ఎంత చేసినా కూడా వీళ్ళకి ముందుకు వెనక్కి పోకోకుండా కొంత డిస్టర్బెంట్ అయిపోతుంటుంది. ఇలా పేరులో 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వలన ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా వీళ్ళకి కలిసిపోవటం అనేది రాదు. నమ్మిన వాళ్ళు మోసం చేయటం, మన దగ్గర ఉండి మన విషయాలని ఏరే వాళ్ళకి చెప్పి మనం చేసే పని వాళ్ళు టెక్నికల్గా ఆలోచన చేసి అదే విషయాన్ని వాళ్ళ సొంత వాళ్ళకి చెప్పేసి ఎంతో మంది నష్టపోయిన వాళ్ళు, చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి
శ్రీకాకుళం మళ్ళీ మీకు రాపోకుండా ఉండాలి, మీకు అన్ని విధానాలుగా బాగుండాలి అంటే మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజా బలం చేయండి. 9 వారాల పాటు శనివారం గుడికి వెళ్ళి ఆయన నమస్కారం చేసుకొని 9 దీపాలు మీ ఇంట్లో పెట్టుకునేట్టుగైతే మీ కుటుంబంలో అష్ట ఔశ్వర్యాలు, భాగ్య భోగాలు, మనశ్శాంతి మీకు ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మరి మీకు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలతో మీరు పైకి పోకుండా కిందకి పోకోకుండా చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో మీరు చాలా మంది బాధపడుతూ కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఒక్కసారి మా దగ్గరికి, మా ఆఫీస్ కాడికి మీరు వచ్చినట్టుగైతే మీకు మీ ముఖ లక్షణం చూసి అసలు సమస్య ఏముందా అనేది, మీ ఇంట్లో ఉందా, మీ మీద ఉందా, మీ పిల్లల మీద ఉందా, ఎవరి మీద ఉందా అనేది జాతక చక్రం వేసి చూసి మీకు తాయితని యంత్రము కానీ తాయిత కానీ పూజా బలం చేసి మీకు ఫ్రీగా ఇస్తాం. ఆ ఫ్రీగా ఎందువల్ల ఇస్తామంటే మీరు ఎన్నో కష్టాలతో ఎన్నో బాధపడుతూ మీరు ఉన్నారు కాబట్టి, మీరు ఏ పూజ చేసినా మీకు చెట్టు కాకోకుండా బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి మా ఆఫీస్ కాడికి వస్తే మీ సమస్య ఏంటి, అసలు సమస్య ఏమిటనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం. లేదు మేము ఇంత దూరం రాలేము స్వామి అంటే మీకు సమస్యను బట్టి మీకు చెప్పాలి. కాబట్టి మీకు ఇక్కడి నుంచి మీకు కొరియర్ ద్వారాగా మీకు పంపించాలి మీ అడ్రస్ కాడికి. మరి ఆ తాయితని మేము పూజా బలం చేసి అష్టదిగ్బంధన పూజా బలం చేసి మీకు ఇస్తాం. మరి ఇలాంటి మీరు బాధపడుతున్నారు కాబట్టి మాకు పోస్ట్ ఖర్చు ఒక 300 అనేది ఖర్చు అవుతుంది. మీరు ఒక 300 మాకు పంపిస్తే పూజా బలం చేసి కట్టుగట్టి ఆ యంత్రముని మీకు పూజా బలం చేసి మీ కొరియర్ ద్వారా మీకు ఇంటికి పంపిస్తాం. మీకు అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతిగా ఉండి నరఘోష వెళ్ళిపోయి మనశ్శాంతిగా ఉండి చేసే కార్యక్రమం విజయవంతమయ్యేట్టుగా మేము పూజా బలం చేస్తుంటాం. సర్వో జనా సుఖినో భవంతు.